నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీ వాసవి సిల్క్. సో ఈ రోజు మనం కేపీహెచ్బి కుక్కట్పల్లి రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి బ్రాంచ్కి వచ్చేసామండి. చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ మనందరి ఫేవరెట్ అయినటువంటి ఎపిసోడ్, బ్రైడల్ కలెక్షన్స్ చూడబోతున్నాం. ఇప్పుడంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి స్పెషల్గా మెయిన్ పెళ్లిలో పెద్ద పని ఏంటి అంటే పెళ్లి కూతురు శారీ అండి. సో పెళ్లి కూతురు శారీ పర్చేస్ చేసుకోవడానికి ఎన్నో షోరూమ్స్ తిరుగుతాం, ఎక్కడెక్కడో తిరుగుతాం. బట్ మీరు లక్ష్మీ వాసవి సిల్క్స్కి విజిట్ చేస్తే ఇంకెక్కడ వెళ్ళే అవసరం ఉండదు. బికాస్ బ్రైడల్ కలెక్షన్స్లో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వెరైటీస్ జస్ట్ 1% వెరైటీస్ అండి. ఇంకా 99% ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. కొన్ని కలెక్షన్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను. ఎవరిదైతే ఇప్పుడు మ్యారేజ్ ఉందో వాళ్ళందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి. బికాస్ ఫెంటాస్టిక్ కలెక్షన్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళే ఆప్షనే మేము ఇవ్వము, అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో నేను చూపించబోయే కలెక్షన్స్ కూడా చాలా ఫెంటాస్టిక్ కలెక్షన్స్. ఒకవేళ విజిట్ చేయలేకపోతే అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే మీరు వీడియో కాల్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. ఏదైతే శారీ మీకు నచ్చుతుందో ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నంబర్కి కనుక వాట్సాప్ చేస్తే మేము వీడియో కాల్ చేసి చూపిస్తాము. దాని తర్వాతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మిస్ చేసుకోవద్దండి. ప్రైజెస్ గురించి అయితే ఇంకా మనం మాట్లాడుకోనక్కర్లేదు. బికాస్ బయటతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రైజెస్ ది బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నాము. డైరెక్ట్ వివింగ్ ప్రైజెస్కి ఇస్తున్నాము. అందుకని కొన్ని శారీస్లో మనం ప్రైజెస్ అనేది మెన్షన్ చేయమండి. మీరు షోరూమ్కి విజిట్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్, క్వాలిటీ, డిజైన్స్ అన్నీ కూడా. సో లేట్ చేయకుండా బ్యూటిఫుల్ శారీ, ఫస్ట్ శారీ చూద్దామండి. ఇప్పుడు ట్రెండింగ్ కలర్ పర్పుల్ షేడ్, అలా అని చెప్పేసి మనకి టిష్యూ కూడా ట్రెండ్ అవుతుంది కాబట్టి ట్రెండ్ని ఫాలో అయ్యేలాగా టిష్యూలో పర్పుల్ మిక్స్ చేసుకుంటూ ఆల్ ఓవర్ శారీ కూడా మంచి రిచ్ లుక్లో తీసుకుంటున్నటువంటి శారీ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైన వచ్చేసి మంచి కంచి బార్డర్ పర్పుల్ కలర్ కాంబినేషన్కి మనకి ఒక 4 ఇంచెస్ జరీ బార్డర్ని రన్ చేసుకుంటున్నాం. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ అండి, గోల్డ్ సిల్వర్ రెండు టిష్యూస్ని మిక్స్ చేస్తున్నాం. దాంట్లో కూడా లైట్ పర్పుల్ షేడ్ ఉంటుంది. దానిపై నుంచి మొత్తం కూడా ఒక మీనాకారి వర్క్ని హైలైట్ చేస్తున్నాం. శారీ అంతా కూడా మంచి బర్డ్ డిజైన్, క్యూట్ ప్యారెట్ డిజైన్ని ఒక సర్కిల్ లాగా క్రియేట్ చేసుకుంటూ రోజెస్తో హైలైట్ చేసుకుంటూ మళ్ళీ ఆ సర్కిల్ని ఇంకొక చిన్న ఫ్లవర్స్తో తీసుకుంటున్నాం. చాలా బాగుందండి. డీటెయిలింగ్ అయితే చూడండి అసలు ఎంత క్లియర్గా ఉందో. కింద బార్డర్ అండి మంచి కంచి బార్డర్, బిగ్ బార్డర్ వస్తుంది. ఒక 18 ఇంచెస్ వరకు ఉంటుంది. కడ్డీ బార్డర్, పికాక్ బార్డర్, మళ్ళీ కడ్డీ బ్రొకెట్ బార్డర్, ఇలా 3 వేరియేషన్స్ ఆఫ్ బార్డర్ అనేది మనం కింద పార్ట్లో తీసుకుంటున్నాం. సో ఫిల్స్ కానీ స్టెప్స్ కానీ చాలా నీట్గా కూర్చుంటాయి ఫ్యాబ్రిక్కి. అండ్ ఇది వచ్చేసి మనకి మంచి పళ్ళు పర్పుల్ కలర్ కాంబినేషన్కి టిష్యూ రన్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, పర్పుల్లో టిష్యూ ఇస్తూ 2 సైడ్స్ కూడా మంచి బార్డర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా బాగుంది కదండి శారీ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, చూసేద్దాం. సో ఇంతకుముందు చూసిన శారీలోనే ఇది గోల్డ్ అండ్ రెడ్ షేడ్లో తీసుకుంటున్నామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి కంచి బార్డర్స్తో బ్యూటిఫుల్ ప్యారెట్ డిజైన్తో హైలైట్ చేసుకుంటున్నాం. పైన రెడ్ కంచి బార్డర్ ఒక 5 ఇంచెస్. శారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే మంచి టిష్యూ రన్ చేసుకుంటూ రెడ్ షేడ్ పైన ప్యారెట్ డిజైన్ని హైలైట్ చేస్తున్నాం. ఫ్లవర్స్తో హైలైట్ అవుతుంది. సైడ్లో అంతా కూడా మళ్ళీ సర్కిల్ డిజైన్స్ తీసుకుంటున్నాం. చాలా క్లాసీగా నీట్గా ఉందండి శారీ డీటెయిలింగ్ అంతా. కింద బార్డర్ కూడా బ్యూటిఫుల్ కంచి బార్డర్, 2 సైడ్స్ కూడా బ్రొకెట్స్, మిడిల్ పార్ట్లో మంచి పికాక్ బార్డర్తో హైలైట్ చేసుకుంటున్నాం. ఒక 15 to 18 ఇంచెస్ వరకు వస్తుంది బార్డర్. అండ్ మీరు చూడొచ్చు శారీ ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అనేది. సో ఇలా మనకి చక్కగా ఫిల్స్ పెట్టుకున్నా కూడా స్టెప్స్ పెట్టుకున్నా కూడా అలా కూర్చుంటుందండి శారీ. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీకు చూడటానికి అలా కనిపించదు, కొంచెం హెవీగా కనిపిస్తుంది. బట్ చూడండి ఇలా మనం పెట్టుకుంటే ఫిల్స్ అవన్నీ ప్రాపర్గా చాలా సెటిల్గా ఉంటుంది శారీ. అండ్ ఈ శారీకి మనం ఏదైతే పళ్ళు ఇస్తున్నామో రెడ్ కలర్ కాంబినేషన్కి గోల్డెన్ కలర్ జరీతో టిష్యూ రన్ చేసుకుంటూ బ్యూటిఫుల్ 1 మీటర్ పళ్ళు ఇస్తున్నాం. బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్కి టిష్యూ ఇస్తూ 2 సైడ్స్ కూడా బార్డర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. బ్రైడల్స్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. ఇది ఎంగేజ్మెంట్స్కి, రిసెప్షన్స్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. మంచి సిల్వర్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. పైన బ్లూకి గోల్డెన్ కలర్ జరీతో క్రాస్ లైన్స్తో ఒక 5 to 6 ఇంచెస్ వరకు మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే కొంచెం పీచీ కలర్ కాంబినేషన్ పైన కంప్లీట్ టిష్యూ రన్ చేసుకుంటూ బ్యూటిఫుల్ బర్డ్ డిజైన్, చిన్న క్యూట్ బర్డ్స్ ఉంటాయి. దాంట్లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ని, అలాగే చిన్న ఫ్లవర్స్ని, పెద్ద ఫ్లవర్స్ని, కొంచెం గ్రీన్స్ అండ్ బ్లూసే ఎక్కువగా యూజ్ చేసామండి దీంట్లో. ఇలా వస్తుంది త్రూ అవుట్ ద శారీ. అండ్ ఈ శారీకి కింద బార్డర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి గోల్డెన్ కలర్ జరీతో చక్కటి బార్డర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుందండి కింద బార్డర్. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం సైజులో తీసుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్కి గోల్డెన్ కలర్ జరీతో పికాక్ డిజైన్తో క్యూట్ పళ్ళుని ఇస్తున్నాం. అండ్ బ్లౌజ్ కూడా పర్పుల్ బ్లూ షేడ్కి టిష్యూ ఇస్తూ 2 సైడ్స్ కూడా బార్డర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ శారీ అండి, పీచ్ గోల్డ్ కాంబినేషన్ శారీ చూస్తున్నాం. ఎంత బాగుంది చూడండి అసలు శారీ, నాకైతే చాలా బాగా నచ్చింది. క్లాసీగా ఉందండి కలర్ కాంబినేషన్. బార్డర్స్ని బ్రైట్ కాన్సెప్ట్లో వెళ్తూ శారీని
ఓన్లీ లైట్ కాన్సెప్ట్లో వెళ్తున్నాం. బ్లూ కలర్ కాంబినేషన్కి ఒక 3 ఇంచెస్ గోల్డెన్ కలర్ జరీ బోర్డర్, శారీ అంతా కూడా పీచ్ గోల్డెన్ టిష్యూ రన్ చేసుకుంటూ ఒక గ్రిల్ ప్యాటర్న్ లాగా తీసుకుంటున్నాం. శారీ ప్యాటర్న్ అంతా గోల్డ్ పైన సిల్వర్ డ్రాపింగ్స్తో వస్తుంది. త్రూ అవుట్ ద శారీ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ తీసుకుంటే బిగ్ బార్డర్ అండి, మంచి జరీ బార్డర్, ఒక క్రీపింగ్ జరీ బార్డర్, కడ్డీ బార్డర్, అలాగే మనకి బర్డ్ డిజైన్తో మంచి బార్డర్ ఇస్తూ ఇక్కడ కూడా మనం కడ్డీ బార్డర్ ఇస్తున్నాం. సో ఆల్మోస్ట్ మనకి శారీలో 25% అంతా కూడా కింద బార్డర్తో కవర్ అవుతుంది. మంచి కంచి బార్డర్, లైట్ వెయిట్ శారీ, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్కి గోల్డెన్ కలర్ జరీతో మంచి పీకాక్ మ్యాంగో బుట్టాస్ యూస్ చేసుకుంటూ పళ్ళుని రన్ చేస్తున్నాం. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్కి టిష్యూ ఇస్తూ 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ శారీ అండి, ఇప్పుడు చూసిన శారీలోనే ఇంకొక కలర్ షేడ్ అండి. ఇంతకుముందు మనం చూసాం కదా లైట్ సీ గ్రీన్కి బ్లూ షేడ్లో, దాంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ షేడ్. ఇది లైట్ పీచ్కి పర్పుల్ మిక్స్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. పైన పర్పుల్ బార్డర్ గోల్డెన్ కలర్ జరీతో వస్తుంది. ఒక 5 to 6 ఇంచెస్ బార్డర్, శారీ మిడిల్ పార్ట్లో మంచి టిష్యూ రన్ చేసుకుంటూ లైట్ పీచీ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లో ఇస్తూ మొత్తం బర్డ్ డిజైన్ని, ఫ్లవర్ డిజైన్ని, బిగ్ ఫ్లవర్స్ని, స్మాల్ ఫ్లవర్స్, లీవ్స్ అన్ని కూడా యూస్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. ఆ శారీలో బార్డర్లో ఏ కలర్ యూస్ చేసామో దానికి సిమిలర్ కలర్తో డిజైన్ డీటెయిలింగ్ తీసుకున్నామండి. ఈ శారీలో కూడా బార్డర్లో ఏదైతే కలర్ తీసుకుంటున్నామో ఆ కలర్ షేడ్తో డిజైన్ డీటెయిలింగ్ తీసుకుంటున్నాం. కింద బార్డర్ కూడా 8 to 10 ఇంచెస్ బార్డర్ వస్తుంది. పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, పర్పుల్ షేడ్తోనే మంచి గోల్డెన్ కలర్ జరీతో 1 మీటర్ పళ్ళు ఇస్తున్నాం. బ్లౌజ్ కూడా పర్పుల్ షేడ్కి టిష్యూ రన్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ శారీ అండి, పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ. చూస్తున్నారు కదా ఎంత బాగుంది శారీ. పైన వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్కి 2 to 3 ఇంచెస్ వరకు గోల్డెన్ కలర్ జరీ బార్డర్ వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన టిష్యూ రన్ చేసుకుంటూ త్రూ అవుట్ ద శారీ అంతా కూడా సిల్వర్ జరీ, గోల్డ్ జరీ అండ్ మంచి మంచి ఫ్లవర్ బంచెస్ అండి. మిడిల్ పార్ట్లో మొత్తం కూడా ఫ్లవర్ బంచెస్తో హైలైట్ చేసుకుంటున్నాం. శారీ అంతా కూడా సేమ్ వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ షేడ్ ఉంటుంది. లైట్ పింక్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్. కింద బార్డర్ కంచి బార్డర్ పర్పుల్ కలర్ కాంబినేషన్లోనే పికాక్ డిజైన్, బ్రోకెట్ డిజైన్, పికాక్ డిజైన్, బ్రోకెట్ డిజైన్, మళ్ళీ ఇంకొక చిన్న పికాక్ డిజైన్ రన్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఒక 18 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది మనకి బ్యూటిఫుల్గా హైలైట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, మంచి ఒక లీఫ్ షేప్ లాగా తీసుకుంటున్నాం. 2 సైడ్స్ కూడా హెవీ బంచ్ ఫ్లవర్ క్రీపింగ్ పళ్ళు తీసుకుంటున్నాం. 1 మీటర్ వరకు వస్తుంది. బ్లౌజ్ కూడా పర్పుల్ షేడ్కి మంచి టిష్యూ రన్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్తో ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ శారీ అండి, మంచి బ్లూయిష్ కలర్ కాంబినేషన్ శారీ. గోల్డ్కి మనం బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. మంచి 3 ఇంచెస్ వరకు గోల్డెన్ కలర్ జరీ బోర్డర్. శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్కి టిష్యూ రన్ చేసుకుంటూ బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే గోల్డ్ జరీ, సిల్వర్ జరీ యూస్ చేసుకుంటూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ వివింగ్ క్రీపింగ్ డిజైన్ తీసుకుంటున్నామండి. కింద బార్డర్ లెందీ బార్డర్ అండి, ఆల్మోస్ట్ మనకి ఒక 20 to 22 ఇంచెస్ వరకు వస్తుంది. మంచి కంచి బార్డర్ వస్తుంది. త్రూ అవుట్ ద శారీ రన్ అవుతుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి, బ్లూ కలర్ కాంబినేషన్కి గోల్డెన్ కలర్ జరీతో 1 మీటర్ పళ్ళుని రన్ చేసుకుంటున్నాం. మంచి లీఫీ ప్యాటర్న్ రన్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్లోనే టిష్యూ ఇస్తూ 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ని ఇస్తున్నాం. ఇప్పుడు దాకా చూసిన దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్. బార్డర్ మాత్రమే చేంజ్ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి ప్యాటర్న్ మాత్రమే సేమ్ ఉంటుందండి. పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. మంచి టిష్యూతో రన్ అవుతుంది శారీ. పైన పింక్ కలర్ కాంబినేషన్కి గోల్డెన్ కలర్ జరీతో 3 ఇంచెస్ బార్డర్. శారీ అంతా కూడా లైట్ బేబీ పింక్ షేడ్ అండి, క్యూటీ కలర్ కాంబినేషన్. దాంట్లో మొత్తం కూడా టిష్యూ రన్ చేసుకుంటూ ఇంతకుముందు బ్లూలో ఏదైతే జరీ డిజైన్, క్రీపింగ్ డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ఇందులో కూడా కంటిన్యూ చేసుకుంటున్నాం. ఈ బార్డర్ మాత్రం చేంజింగ్ ఇస్తున్నామండి. కడ్డీ బార్డర్, ఫ్లవర్ బార్డర్స్ 2 సైడ్స్ కూడా రన్ చేసుకుంటున్నాం. అండ్ అవుట్లుక్ లో మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు లీఫ్ ప్యాటర్న్ని హైలైట్ చేస్తున్నాం. 2 సైడ్స్ కూడా హెవీ బంచెస్ని గోల్డెన్ కలర్ జరీతో తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, పింక్ షేడ్తో టిష్యూ రన్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్తో తీసుకుంటున్నాం. అవుట్లుక్ గ్రీన్ అనేది కొంచెం శారీకి హైలైట్గా కనిపించడానికి మనం యూస్ చేసుకుంటున్నాం. చాలా బాగుంది కదండి శారీ. కలర్స్ బాగున్నాయి, డిజైన్ డీటెయిలింగ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ శారీ అండి, పర్ఫెక్ట్ బ్రైడల్ కలెక్షన్ అండి. గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. చాలా చాలా బాగుంది శారీ. కంప్లీట్ నిజంగా గోల్డ్ ఏదైతే ఉంటుందో అలా కనిపిస్తుంది శారీ. అండ్ వర్త్ శారీ అండి, చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. పైన వచ్చేసి గోల్డెన్ కలర్ జరీతోనే బ్రొకెట్ బార్డర్ తీసుకుంటున్నాం. జరీతోనే వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ గోల్డ్ టిష్యూ ఇస్తూ సిల్వర్ కలర్తో మనం క్రాస్ డివైడింగ్ చెక్స్ లాగా ఇస్తూ దాంట్లో పికాక్స్ని, ఫ్లవర్ లీఫ్ని డ్రాప్ చేసుకుంటున్నాం. కింద బార్డర్ కూడా చూడండి, అసలు ఆ గోల్డ్ లుక్ ఎంత బాగా కనిపిస్తుంది అంటే, చెప్పాను కదా రియల్ గోల్డ్ వేసుకున్నప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అలా ఉంది కంప్లీట్ శారీ అంతా. సో ఇదంతా కూడా గోల్డెన్ కలర్ జరీతోనే గోల్డెన్ ఎల్లో పైన బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ బార్డర్ని మనం ఒక 22 ఇంచెస్ వరకు రన్ చేసుకుంటున్నాం కింద బార్డర్లో. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, మంచి గోల్డెన్ కలర్ జరీతో పళ్ళు 1 మీటర్ వరకు హైలైట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా బార్డర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా బాగున్నాయండి కలెక్షన్స్, మిస్ చేసుకోవద్దు. మీ అందరూ కూడా తప్పకుండా మన లక్ష్మీ వాసవి సిల్క్స్ని విజిట్ చేయండి. 3 బ్రాంచెస్ ఉన్నాయండి. కేపీహెచ్పి కూకట్పల్లి రోడ్ నెంబర్ 3లో ఒక బ్రాంచ్, ఇంకొకటి వచ్చేసి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, ఇంకొకటి వచ్చేసి సరూర్ నగర్ శారదా థియేటర్ దగ్గర. మీకు ఎక్కడ బ్రాంచ్ దగ్గరగా ఉంటే అక్కడ విజిట్ చేయండి. వండర్ఫుల్ కలెక్షన్స్ని, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి స్పెషల్ వెరైటీస్ వచ్చాయి, మిస్ చేసుకోవద్దు. తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో ఇంకా వండర్ఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా బై బై.